గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 నుండి 2027 వరకు అనగా శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్క అంశం గురించి కూడా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ముఖ్య గ్రహాల యొక్క స్థానాలను ముందుగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు ఏలినాటి శని జరుగుతుందండి. శని మీ 1వ స్థానంలో ఉన్నాడు, అంటే జన్మస్థానంలో మేనంలోనే ఉన్నాడు. రాహువు కుంభరాశిలో ఉన్నాడు. కేతువు 6వ స్థానంలో అంటే రోగస్థానంలో ఉన్నాడు. గురువు జూన్ 2వ తారీఖు వరకు 4వ స్థానంలో మాతృస్థానంలో ఉంటాడు. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఏమో పంచమ స్థానంలో ఉంటాడు. అక్టోబర్ 31వ తారీఖు నుండి ఈ సంవత్సరం చివరి వరకు 6వ స్థానంలో ఉంటాడు. రోగస్థానంలో కేతువుతో పాటు ఉంటాడు. కాబట్టి గ్రహస్థానాలను బట్టి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీ ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందంటే జన్మ శని వల్ల ఇంతకుముందు సంవత్సరం లానే ఆరోగ్య సమస్యలు అనేవి కంటిన్యూ అవుతాయండి. ముఖ్యంగా పెద్దవాళ్ళకి కీళ్ళ నొప్పులు, ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలు లేదా పాత సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే అవి తిరగబెట్టే అవకాశాలు ఉంటాయి. అంటే మీ శారీరక శక్తి అలాగే ఆత్మవిశ్వాసం కూడా కాస్త తగ్గినట్లుగా అనిపించవచ్చు. రాహు ఏమో వ్యయస్థానంలో ఉండటం వల్ల ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే నిద్రలేమి సమస్య కూడా మీనరాశిలో జన్మించినటువంటి జాతకస్తులను ఈ సంవత్సరంలో బాధ పెట్టవచ్చండి. అయితే విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో, విద్యా నిమిత్తం కానీ, ఉద్యోగ నిమిత్తం కానీ, వ్యాపార నిమిత్తం కానీ, సందర్శన కోసం కానీ ఎవరైతే స్వదేశాన్ని విడిచిపెట్టి విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో లేదా దూర ప్రాంత ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నారో వారికి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే కేతువు 6వ స్థానంలో ఉండటం అనుకూలమైనటువంటి స్థానంగా చెప్పవచ్చండి. దానివల్ల శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ గతం నుండి కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలతో కానీ, పోలీసులకు సంబంధించినటువంటి సమస్యలతో కానీ, ఆస్తి వివాదాలతో కానీ ఎవరైనా బాధపడుతున్నట్లయితే కేతువు యొక్క గ్రహస్థితి వల్ల ఈ సంవత్సరంలో శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. కోర్టుకు సంబంధించినటువంటి కేసులు, పోటీ పరీక్షల్లో కూడా అదృష్టం మీనరాశి వారికి తోడవుతుంది అని చెప్పవచ్చు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి కూడా కాస్త ఉపశమనం అనేది లభిస్తుంది. కాకపోతే జన్మ శని వల్ల ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలు, దంతాలకు సంబంధించినటువంటి సమస్యలు, పాత నొప్పులు ఏమైనా ఉంటే ఆ విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలండి. ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ కూడా కేతు 6వ స్థానంలో ఉండటం మంచిదే. అలాగే ఈ సంవత్సరం మొదటి దశలో తొలి భాగంలో గురువు 4వ ఇంట్లో ఉండటం అత్యంత అనుకూలంగా చెప్పవచ్చండి. ఇక వృత్తి వ్యాపారాల పరంగా చూసుకున్నట్లయితే శని యొక్క ప్రభావం వల్ల కాస్త ఒత్తిడి అయితే ఉంటుంది. ఏలినాటి శని వల్ల అంటే కొన్ని బాధ్యతలు అదనంగా మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఫలితం ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా కష్టానికి తగిన గుర్తింపు అయితే ఖచ్చితంగా వస్తుందండి. గురువు 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి జూన్ 2వ తారీఖు వరకు ఆస్తి, ఇల్లు, వాహన కొనుగోళ్లకు ప్రయత్నించవచ్చు. అయితే ఇలాంటి స్థిరాస్తులు కానీ లేదా ఎక్కువగా పెట్టుబడులు పెట్టాల్సి ఉన్నా జూన్ 2 ముందే చూసుకోండి. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్యకాలంలో గురువు పర్లేదు 5వ స్థానంలో ఉంటాడు. అక్టోబర్ 31వ తారీఖు తర్వాత 6వ స్థానంలోకి మారతాడు. మళ్ళీ అది అంత అనుకూలం కాదు. మీ ఆర్థిక పరిస్థితి అనేది ఏలినాటి శని ప్రభావం రాహు 12వ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా గురుబలం బాగుంది కాబట్టి గురువు మొదట్లో 4వ ఇంట్లో తర్వాత 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందండి. ఊహించని ధనలాభం కానీ, పెట్టుబడుల నుండి రాబడి కానీ లభిస్తుంది. అయితే పెట్టుబడులు పెట్టాల్సి ఉంటే మొదటి అర్ధ భాగంలోనే చూసుకోండి. సంతాన పరంగా చూసుకున్నట్లయితే గురువు ఎప్పుడైతే 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడో అంటే జూన్ నుండి అక్టోబర్ మాసం చివరి వరకు మాత్రం సంతాన యోగానికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది.
అంటే మీనరాశిలో జన్మించి వివాహమై ఎవరైతే సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో గతం నుండి వారికి ఈ సమయం అనేది అనుకూలంగా ఉంటుంది. గురుబలం వలన సంతానం కోసం ప్రయత్నించేవారు ఈ కాలంలో విజయాన్ని సాధిస్తారు అని చెప్పవచ్చు. అలాగే సంతానం ఉన్నవారు వారి యొక్క పిల్లల పురోగతిని చూస్తారండి. వారి యొక్క అభివృద్ధికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక వివాహ యోగ పరంగా చూసుకున్నట్లయితే శని యొక్క దృష్టి అనేది 7వ ఇంటి పైన పడుతుందండి. అంటే శని జన్మంలో ఉన్నాడు కదా, 1వ ఇంట్లో నుండి 7వ ఇంటిని వీక్షిస్తాడు. 7వ ఇల్లు అనేది కలత్ర స్థానం అవుతుందండి, అంటే వివాహానికి సంబంధించినది. కాబట్టి వివాహ ప్రయత్నాల్లో ఆలస్యం అయితే అవుతుంది. అయితే గురువు ఎప్పుడైతే 5వ ఇంట్లోకి మారతాడో జూన్ మాసం తర్వాత నుండి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మీ వివాహ ప్రయత్నాలు అనేవి వేగవంతమయ్యి వివాహం నిశ్చయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీ పర్సనల్ జాతకంలో కనుక, అంటే మీ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం సపరేట్గా మీకు ఒక జాతక కుండలి ఉంటుంది కదా, దాని ప్రకారం 7వ ఇంటి అధిపతి యొక్క స్థానం బాగున్నా, మీకు అనుకూలమైనటువంటి మహాదశ అంతర్దశ జరుగుతున్నా వివాహమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఏలినాటి శని సమయంలో వివాహితుల యొక్క జీవనం, అంటే వైవాహిక జీవితంలో సహనం చాలా అవసరం అని గుర్తుంచుకోవాలి మీనరాశి వారు. ఇక కొత్త ఉద్యోగ ప్రయత్నాల విషయానికి వస్తే శని ప్రభావం వల్ల ఉద్యోగ ప్రయత్నాలలో కాస్త ఆలస్యం, నిదానత సూచిస్తుంది. అయితే జూన్ నుండి అక్టోబర్ మాసం మధ్యకాలంలో గురువు యోగిస్తున్నాడు కాబట్టి అదృష్టం మీకు తోడై ఉద్యోగం దక్కే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు అక్టోబర్ మాసం తర్వాత వారికి కాస్త నిరాశ ఎదురవుతుంది. పరిహారాల విషయానికి వస్తే ప్రతి శనివారం లేదా కుదిరిన శనివారాలైనా సరే శనీశ్వరునికి తైలాభిషేకం కానీ, శనికి సంబంధించినటువంటి వస్తువులను నిరుపేదలకు, వృద్ధులకు దానం చేయటం వల్ల శని శాంతిస్తాడండి. అలాగే వీలైతే రాహు వ్యయ స్థానంలో ఉండటం వల్ల ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మానసిక ఒత్తిడి తగ్గటానికి, ఖర్చులు తగ్గటానికి ప్రతి మంగళవారం నాడు రాహు మంత్రాన్ని పఠించటం, దుర్గామాతను కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కానీ ఆరాధించటం మంచిది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే గురువు 4వ ఇంట్లో ఉంటాడండి సంవత్సరం తొలి భాగంలో. కాబట్టి ఇంటి వద్ద చదువుకోవటానికి వాతావరణం అనేది బాగుంటుంది. అంటే తల్లిదండ్రుల నుండి వీరికి పూర్తిగా మద్దతు లభిస్తుంది. మీనరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు గురువు 4వ ఇంట్లో ఉండటం అత్యంత శుభప్రదంగా చెప్పవచ్చండి. 5వ ఇంట్లో కూడా అనుకూలమే. అంటే ఈ సంవత్సరం ద్వితీయార్థంలో జూన్ నుండి అక్టోబర్ మాసం మధ్యకాలంలో 5వ స్థానం అనేది సంతాన స్థానం, బుద్ధి స్థానం అంటారు. కాబట్టి గురువు అందులో ఉండటం కూడా అత్యంత శుభప్రదంగా చెప్పవచ్చు. గురువు యొక్క బలం వల్ల వారి యొక్క బుద్ధి శుద్ధి అవుతుంది అని చెప్పవచ్చండి. ఏకాగ్రత పెరుగుతుంది. ఉన్నత విద్య కోసం విదేశాల్లో చదువుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక పక్క గురువు అనుకూలిస్తున్నాడు, ఇంకొక పక్క రాహువు కూడా అనుకూలిస్తున్నాడండి. కాబట్టి ఈ కాలంలో విజయాలు అనేవి సాధిస్తారు. కేతు 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అంటే వారిపైన పోరాట స్ఫూర్తి అనేది పెరుగుతుంది శత్రువులపైన. కాబట్టి శత్రువులపైన, పోటీదారులపైన విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. అలాగే పరిశోధన రంగంలో కానీ, సాంకేతిక రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి ఇంకా మంచి పురోగతి అయితే సూచిస్తుంది. అలాగే ఎవరికైతే వివాహం అయిందో శని యొక్క దృష్టి అనేది 7వ స్థానం పైన ఉంది కాబట్టి అపార్థాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే మీనరాశి వారికి గురువు 4వ స్థానంలో ఉన్నప్పుడు యోగిస్తున్నాడు, 5వ స్థానంలో ఉన్నప్పుడు కూడా యోగిస్తున్నాడు. అయితే 6వ స్థానంలోకి ఎప్పుడైతే వెళ్తాడో అక్టోబర్ మాసం తర్వాత అప్పుడు అనుకూలతలు అనేవి తగ్గుతాయి. ఇంకొకటి రాహు 12వ ఇంట్లో ఉండటం కూడా విదేశీ సంబంధిత వాటికైతే అనుకూలంగా ఉంటుందండి. కేతు 6వ ఇంట్లో ఉండటం కూడా శుభప్రదంగా చెప్పవచ్చు. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. అయితే ఏలినాటి శని ఒక్కటి ప్రాబ్లం అండి. కాబట్టి క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీనరాశి వారికి వారి జీవితంలో ఎక్కువగా ఆటంకాలు, అడ్డంకులు వివాహపరంగా కానీ, సంతానపరంగా కానీ ఆలస్యాలు కనుక ఎదురవుతున్నట్లయితే రాశి, నక్షత్రం, లగ్నం బట్టి కాకుండా మీ జాతక కుండలి ప్రకారం, ఉదాహరణకు ఒక 10 మంది రేవతి నక్షత్రంలో జన్మించారనుకోండి, 10 మంది ఒకే నక్షత్రంలో జన్మించినప్పటికీ కూడా అందరికీ ఒకే జాతకం ఉండదు. అంటే రాశి ఫలాలు సెట్ అవుతాయి కానీ వారి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుందండి.
మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ మీకు కరెక్ట్గా తెలిస్తే దానికి తగ్గ జాతక చక్రాన్ని గీయగలుగుతాం. అందులో ఏ గ్రహం అయితే బలపడితే మీకు యోగిస్తాడో, యోగకారకుడు ఎవరు, దానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని ధరించినట్లయితే అనుకూలతలు అనేవి పెరుగుతాయండి. కాబట్టి మీ జాతకానికి సంబంధించినటువంటి సర్టిఫైడ్ జాతక రత్నం కావాలి అన్నా, సర్టిఫైడ్ జాతక రుద్రాక్ష కావాలి అన్నా, సర్టిఫైడ్ కరుంగలీమాల కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు.